కొత్తగూడెం మేయర్ పీఠంపై పీఠముడి వీడింది. కాంగ్రెస్ సిపిఐల మధ్య చర్చలు సఫలమయ్యాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లలో కాంగ్రెస్ సిపిఐ రెండు సమానంగా 22 సీట్లు గెలవడంతో హంగు కౌన్సిల్ ఏర్పడింది. కాంగ్రెస్ సిపిఐ పొత్తుతో మేయర్ పీఠం కైవశం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో సిపిఐకి మేయర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు చెరి 2.5 సంవత్సరాలు ఒప్పందం జరిగిందన్నారు. క్యాతనపల్లిలో కూడా అవగాహన కుదురుతుందన్నారు. జాతీయ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ సిపిఐ కొత్తగూడెంలో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నామని సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి తెలిపారు. 1-2 సీట్లలో ఇబ్బందులు రావడం వల్లే ఫ్రెండ్లీ కాంటాక్ట్ జరిగిందన్నారు. కొత్తగూడెం మేయర్ పీఠంపై పీఠముడి వీడింది. కాంగ్రెస్ సిపిఐల మధ్య చర్చలు సఫలమయ్యాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లలో కాంగ్రెస్ సిపిఐ రెండు సమానంగా 22 సీట్లు గెలవడంతో హంగు కౌన్సిల్ ఏర్పడింది. కాంగ్రెస్ సిపిఐ పొత్తుతో మేయర్ పీఠం కైవశం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో సిపిఐకి మేయర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్ పదవిలు చెరి 2.5 సంవత్సరాలు ఒప్పందం జరిగిందన్నారు. క్యాతనపల్లిలో కూడా అవగాహన కుదురుతుందన్నారు. జాతీయ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ సిపిఐ కొత్తగూడెంలో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నామని సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి తెలిపారు. 1-2 సీట్లలో ఇబ్బందులు రావడం వల్లే ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగిందన్నారు.